కాంగ్రెస్ వాళ్లకు బెదిరింపులు మోసం కొత్త కాదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ ఇస్తామని చెప్పి 2004లో మోసం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు మళ్లీ ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. జగిత్యాల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో కవిత మాట్లాడుతూ ఉచిత బస్సు అంటూ మహిళల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ దెబ్బతీసిందన్నారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేశారని అన్నారు. కాంగ్రెస్ వాళ్లకు ఈ బెదిరింపులు కొత్త కాదు, మోసం కొత్త కాదు. ఆనాడు 2004లో మనని మోసం చేసిరు, మళ్ళా ఇవాళ 2024లో కూడా తెలంగాణ ప్రజలను మోసం చేసిరు. ఒక్క మాట ఒక్కటి కూడా వాళ్ళు ఇస్తామన్నది ఇచ్చినటువంటి పాపన ఓలే. ఏమిచ్చిరయా అంటే ఫ్రీ బస్ ఇచ్చిన మహిళలకు అంటారు. ఫ్రీ బస్ ఇచ్చిరు, సంతోషం. ఫ్రీ బస్ ఇస్తే బస్సులు పెంచుతారా తగ్గిస్తారా? ఎవరన్నా బస్సులు పెంచాలి కదా, సౌలత్ మంచిగా చేయాలి కదా, మహిళలు ఆత్మగౌరవంతో తిరిగేటట్టు చేయాలి కదా. ఇలా పరిస్థితి ఉన్నదా? టికెట్ కొనుక్కున్న మగవాళ్ళకు సీటు దొరుకుతున్నదా? బస్సులల్లా ఎక్కడన్నా ఆపుతున్నారా? బస్సులు స్టాప్లల్లా వికలాంగులు ఉంటే వాళ్ళు చెయ్యి ఊపినా కూడా కనీసం బస్సు ఆపకుండా పోయేటటువంటి పరిస్థితి. ఎందుకోసం? డ్రైవర్ మీద భారం, కండక్టర్ మీద భారం, ఆర్టీసీ బస్సుల మీద భారం. మరి బస్సులు మీరు పెట్టినరు ఫ్రీ బస్సు, కానీ బస్సులు ఎందుకు పెంచరు? మా ఆడబిడ్డలు సౌకర్యవంతంగా కూర్చునేటట్టు ఎందుకు చేస్తలేరు? ఒక బస్సు ఇచ్చి మిగతా ఎగబెడతామంటే మరి మనం చూసుకుంటా ఊరుకుందామా? బస్సు ఇచ్చినాం కానీ బంగారం ఇయ్యమంటాడు రేవంత్ రెడ్డి గారు. విందామా? అట్లనే చూద్దామా? వద్దా బంగారం మనకు? ఎన్ని మాటలు అన్నారు ఆనాడు మనల్ని. ఇగో కేసీఆర్ ఉట్టి చెక్కిస్తున్నాడు మీకు 1,00,000 రూపాయలు, మేము వస్తే బంగారం తులం బంగారం ఇస్తామని చెప్పిరు. తులం లేదు, మాసం లేదు, ఒక బస్సు ఇచ్చిరు, బంగారం తుస్సు చేసిరు. అవునా కదా? మరి నేను మీ అందరినీ కోరేది ఒకటే. రమణన్న, ఈశ్వరన్న ఇప్పటిదాకా చెప్పిండ్రు. ఈ మాట ఇక్కడ ఒక కవిత చెప్తే నడవదు, అక్కడ పెద్దలు కేసీఆర్ గారు ఒక్కరు చెప్తే నడవదు, కేటీఆర్ అన్న ఒక్కరు చెప్తే నడవదు.